నేటి పునీతులు పునీత తొరిబియో దె మొగవెజ్ గారు. Angelus Domini nunciavit Mariae. వారిని ఒక్కజాతిగా ఐక్యము చేయుదును. శనివారం, మార్చి 23, 2024. మొదటి పఠనం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు ఆ జనులతో, యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పము, నేను ఇశ్రాయేలీయులను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరుగ రప్పింతును. వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కుని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపైని వారిని ఒక్కజాతిగా ఐక్యము చేయుదును. ఒక్కరాజే వారిని పాలించును. వారు మరల 2 జాతులుగా 2 రాజ్యములుగా చీలిపోరు. వారు మరల రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ముల కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారి నేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును వారి సంతతియు తరతరముల దాకా అచటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనము చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభుడనైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును. ఇది ప్రభువు వాక్కు.